నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. ఎక్కడైనా రాజకీయాల గురించి తెలియని వారు ఉండరు. నేటి సమాజంలో పాలిటిక్స్ ను ఫాలో అయ్యే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. ఈ క్రమంలో తమ ఫేవరెట్ పొలిటీషియన్ గురించి లేదా రాజకీయ నిబంధనలు, చట్టాల గురించి తెలుసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు కొంతమంది. తాజాగా అలాంటిదే జరిగింది. తెలంగాణలో ఈసారి కాంగ్రెస్ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ గెలుపులో అధిక శాతం క్రెడిట్ రేవంత్ రెడ్డిదే. ప్రస్తుతం రాష్ట్ర సీఎంగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి పాలనలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో కొంతమంది ఆయన జీతంపై ఫోకస్ పెట్టారు. అసలు సీఎంకు జీతం ఉంటుందా? ఉంటే ఎంతవరకు ఉంటుంది? వారికి లభించే బెనిఫిట్స్ ఏంటి అనే దానిపై ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు. అయితే ఎవరైనా సరే చట్టసభల్లోకి ఒక్కసారి అడుగు పెడితే ప్రభుత్వం తరపున వారికి అనేక సదుపాయాలు ఉంటాయి. జీతం కాకుండా అదనపు అలవెన్స్లు కూడా ఉంటూనే ఉంటాయి. ఇక ప్రజాప్రతినిధులకు ఇచ్చే జీతాల్లో అనేక మార్పులు వచ్చాయి. ఎమ్మెల్యేలు, ఎంపీ, సీఎం, మంత్రులుగా ఉన్న వారికి వచ్చే జీతాలు రాష్ట్రాన్ని బట్టి మారుతూ ఉంటాయి. అదేవిధంగా మాజీ ప్రజాప్రతినిధులకు సైతం పెన్షన్ అందుతుంది. ఇక మన తెలంగాణ రాష్ట్ర విషయానికి వస్తే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 4.21 లక్షల రూపాయల జీతాన్ని పొందుతారని సమాచారం. అలాగే స్పీకర్ 4.11 లక్షల రూపాయలు జీతం తీసుకుంటారంట. వారికి వినియోగించే వాహన రుణ పరిమితిని సైతం 15 లక్షల నుంచి 40 లక్షల రూపాయల వరకు పెంచారు. అంతేకాక వారికి అపరిమితి వైద్యం కూడా అందుతోంది. రేవంత్ కంటే ముందు తెలంగాణ సీఎంగా ఉన్న కేసీఆర్ అత్యధిక వేతనం తీసుకున్నారు. అప్పట్లో 2 తెలుగు రాష్ట్రాల్లో కేసీఆర్ జీతం చాలా ఎక్కువగా ఉండేది. దేశంలోనే అత్యధికంగా వేతనం తీసుకుంటున్న సీఎంగా కూడా ఆయనే కావడం విశేషం. గతంలో సీఎం కేసీఆర్ జీతం అక్షరాల 4.10 లక్షల రూపాయలుంది. తాజాగా రేవంత్ రెడ్డి 4.21 లక్షల రూపాయలతో కేసీఆర్ కంటే ముందు ఉన్నారు. ఇక తెలంగాణ ఏర్పడక ముందు ఎమ్మెల్యే జీతాలు చాలా తక్కువ ఉండేవి. అప్పట్లో ఎమ్మెల్యే నెల జీతం 12,000 రూపాయలుండగా 20,000 రూపాయల వరకు పెరిగింది. నియోజకవర్గానికి సంబంధించిన ఇతర అలవెన్స్లు 83,000 నుంచి 2.3 లక్షల రూపాయల వరకు పెరిగినట్లు తెలుస్తోంది. ఈ లెక్క ప్రకారం 163% పెరిగి తెలంగాణలోని ఎమ్మెల్యేలు ఇతర రాష్ట్రాల ఎమ్మెల్యేల కంటే అత్యధిక వేతనాన్ని పొందుతున్నారు.